ఎక్సెల్లో బ్యాక్ స్టేజ్ వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ మీకు ఫైల్ ట్యాబ్ కింద లేదంటే ఫైల్ ట్యాబ్ మీద క్లిక్ చేయగానే మీకు బ్యాక్ స్టేజ్ వ్యూ అనేది రావడం జరుగుతుంది. చూడండి, మరి ఇక్కడ ఈ బ్యాక్ స్టేజ్ వ్యూలో రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి ఎక్సెల్లోనే కాకుండా ఎంఎస్ వర్డ్ అట్లనే పవర్ పాయింట్ అన్నిటిలో కూడా ఈ బ్యాక్ స్టేజ్ వ్యూ అనేది కామన్గా ఉంటుంది ఈ వర్షన్లో. మరి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాలనుకోండి, ఈ బటన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ ఫైల్ మీద క్లిక్ చేస్తే బ్యాక్ స్టేజ్ వ్యూ అనేది రావడం జరుగుతుంది. మరి ఇక్కడ ఇన్ఫో, న్యూ ఇలాంటి ఆప్షన్స్ అన్నీ కూడా ఫైల్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి. అట్లనే ఓపెన్ రీసెంట్ వర్క్ బుక్స్ లేదంటే కంప్యూటర్, రీసెంట్గా మీరు వర్క్ చేసిన వర్క్ బుక్స్ అన్నీ కూడా ఇక్కడ అరౌండ్ 50 వర్క్ బుక్స్ రీసెంట్గా వర్క్ చేసినట్టువి ఇక్కడ లిస్ట్ రావడం జరుగుతుంది. మరి మీరు ఈ యొక్క లిస్ట్లో వీటిని పర్మనెంట్ అంటే టాప్ లిస్ట్ ఐటమ్స్గా ఉంచుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి, పిన్ దిస్ ఐటమ్ టు ది లిస్ట్. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇది ఈ లిస్ట్లోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇంకొక ఐటమ్. సో ఇవి ఎప్పుడు కూడా టాప్లో ఉంటాయన్నమాట లిస్ట్లో. ఓకే, రిమైనింగ్ అంతా నెక్స్ట్ వేరేటివి యాడ్ అయితే ఇవి పోతూ ఉంటాయి. మరి వద్దనుకుంటే అన్పిన్ చేసేయండి. ఇలా మీకు కావాల్సిన వర్క్ బుక్ని ఇట్లా డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేసుకొని రీసెంట్గా వాడిన వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ కంప్యూటర్ అనేది ఉంది. కంప్యూటర్లో రీసెంట్గా మీరు ఏ ఫోల్డర్స్ నుంచి అయితే ఫైల్స్ ఓపెన్ చేశారో ఆ ఫైల్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఓపెన్ అనే దాని కింద ఉన్న ఓపెన్లో రీసెంట్గా ఓపెన్ అయిన వర్క్ బుక్స్ అట్లనే కంప్యూటర్లో ఉండే ఈ యొక్క ఫోల్డర్ ఆప్షన్స్ రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాప్టర్ 1లో నేను బ్యాక్ స్టేజ్ వ్యూ అనేదాన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది. మళ్ళీ ఫైల్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు మళ్ళీ బ్యాక్ స్టేజ్ వ్యూకి వెళ్తారు. మళ్ళీ ఓపెన్, చూడండి రీసెంట్గా వాడిన వర్క్ బుక్ ఇక్కడ టాప్లో ఉంటుంది. మరి వేరేది ఏదన్నా ఓపెన్ చేశారంటే అది కూడా ఈ లిస్ట్లోకి రావడం జరుగుతుంది. మరి ఈ యొక్క ఫైల్ ఇన్ఫర్మేషన్, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ స్టేజ్ వ్యూ అనే ఫైల్ మీరు ఓపెన్ చేస్తున్నారు చాప్టర్ 1లో. మరి దాని యొక్క ఇన్ఫర్మేషన్, ఫైల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు చూడాలంటే ఇన్ఫో అనే దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈ యొక్క ఫైల్కి సంబంధించిన ప్రాపర్టీస్ అంటే దాని సైజ్ కావచ్చు, దాని టైటిల్ కావచ్చు, దాని ఆథర్ కావచ్చు, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు క్లియర్గా రావడం జరుగుతుంది. అట్లనే ప్రొటెక్ట్ వర్క్ బుక్ ఇట్లాంటి ఆప్షన్స్ అన్నీ కూడా, వర్షన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. మరి న్యూ అంటే న్యూ ఫైల్ని మీరు తీసుకోవచ్చు. న్యూ ఫైల్లో బ్లాంక్ లేదంటే ఇట్లా టెంప్లెట్స్ కూడా ఉంటాయి, అంటే శాంపిల్స్. ఈ శాంపిల్ ఏదైనా క్లిక్ చేస్తే ఆ శాంపిల్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. మరి సేవ్ అంటే మీకు సేవ్ కావడం జరుగుతుంది. జస్ట్ Ctrl+S ప్రెస్ చేసినట్లుగా సేవ్ యాజ్ ఇంకొక పేరుతోటి దీన్ని సేవ్ చేయడం ఎలా అనేదానికి. ఇట్లానే ప్రింట్ అనే ఆప్షన్ ఉంది. ప్రింటింగ్కి సంబంధించిన ప్రివ్యూ ఇక్కడ రావడం జరుగుతుంది. మరి ఈ యొక్క ప్రింటింగ్ ఎన్ని కాపీస్ తీసుకోవాలి, ప్రింటర్ ఏంటి, ఆ ప్రింటర్కి సంబంధించిన సెట్టింగ్స్, అట్లనే పేజ్ సంబంధించిన సైజెస్, ఇవన్నీ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. నెక్స్ట్ షేర్ అనేది ఉంది. దీన్ని వన్స్ ఈ యొక్క ఫైల్ని సేవ్ చేసిన తర్వాత దీన్ని ఇట్లా పీపుల్ని ఇన్వైట్ చేసేదానికి ఇంటర్నెట్లో స్కై డ్రైవ్ ఇట్లాంటి లొకేషన్స్లో ఈ యొక్క డాక్యుమెంట్ని సేవ్ చేసి
దాన్ని వేరే వాళ్ళు షేర్ చేసుకునే విధంగా మీరు చేయొచ్చు. లేదంటే ఈమెయిల్ కూడా దీన్ని ఇట్లా సెండ్ యాజ్ అటాచ్మెంట్, ఇట్లా సెండ్ యాజ్ పీడిఎఫ్, ఇట్లా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు. క్రియేట్ పీడిఎఫ్ ఆర్ ఎక్స్పిఎస్ డాక్యుమెంట్, లేదంటే చేంజ్ ఫైల్ టైప్, ఇట్లా రకరకాల ఫైల్ టైప్స్ ఉన్నాయి. ఇట్లా రకరకాలుగా ఈ యొక్క ఫైల్ని సేవ్ చేసి మనం ఎక్స్పోర్ట్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రజెంట్ ఉన్న ఫైల్ని మీరు డిఫరెంట్ వేస్లో సేవ్ చేసుకునేదానికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ 97 to 2003 ఆ వర్షన్స్ లాగా సేవ్ చేసుకోవాలనుకోండి, మరి ఆ వర్షన్కి సూటబుల్గా ఇట్లా సేవ్ చేసుకోవచ్చు. అలా అన్నమాట. ఫైల్ని క్లోజ్ చేయాలంటే ఇక్కడ క్లోజ్ చేసేయచ్చు, క్లోజ్. అట్లనే అకౌంట్, ఇక్కడ ఈ యొక్క సైన్ ఇన్ టు ఆఫీస్లోకి సైన్ ఇన్ చేసి, అంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రొఫెషనల్ 2003 ప్రొడక్ట్, దీనికి సంబంధించిన అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. అంటే ప్రొడక్ట్ యాక్టివేటెడ్ అని రావడం జరిగింది చూడండి. అంటే లైసెన్స్డ్ ప్రొడక్ట్ కాబట్టి, అంటే మీ యొక్క ఎంఎస్ ఆఫీస్ యొక్క అకౌంట్ డీటెయిల్స్, లైసెన్స్ డీటెయిల్స్ అన్నమాట. నెక్స్ట్ ఈ యొక్క ఎక్సెల్లో ఉండే రకరకాల ఆప్షన్స్ అన్నీ కూడా మీరు ఈ యొక్క ఎక్సెల్ ఆప్షన్స్లో చూడొచ్చు. వీటిని డీటెయిల్గా తర్వాత సెషన్స్లో చూద్దాం. జనరల్, ఫార్ములాస్, సేవ్కి సంబంధించిన ఆప్షన్స్, అంటే జనరల్గా మీరు వాడే ఆప్షన్స్కి అడిషనల్గా మీరు ఏ చేంజెస్ చేసుకోవచ్చు అనే దానికి ఇక్కడ రకరకాల ఎక్సెల్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ రిబ్బన్ని ఎలా కస్టమైజ్ చేసుకోవాలి, రిబ్బన్లో ఉన్న ఆప్షన్స్ని ఎలా తీసేసి కొత్త వాటిని ఎలా ప్లేస్ చేసుకోవాలి, ఇట్లాంటివంతా కూడా ఇక్కడ ఉంటాయండి. క్యాన్సిల్ అంటే మనం బయటకు వచ్చేస్తాం.